Hi students, ఈరోజు మన వీడియోలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ LAQs ఫ్రమ్ ది చాప్టర్ థర్మోడైనమిక్స్. ఆ క్వశ్చను స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ హీట్ ఇంజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రెఫ్రిజిరేటర్ అనే క్వశ్చన్ గురించి డీటెయిల్గా చూద్దాం. చాలా ఈజీ అమ్మ. సో రెండు స్లైడ్స్లో కంప్లీట్ చేద్దాం. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మరి ఫస్ట్ లా ఏంటి అది కూడా చూడాలి. And how heat engine is different from a refrigerator. So these two are the questions. ఇది LAQ కాబట్టి 8 మార్క్స్ కవర్ అవుతాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ వరకు రాస్తే స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇది ఆల్మోస్ట్ 3 మార్క్స్ కవర్ చేస్తుంది. అండ్ దెన్ ద సెకండ్ పార్ట్, హౌ హీట్ ఇంజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రిఫ్రిజిరేటర్, అది టోటల్గా 5 మార్క్స్ క్వశ్చన్. టోటల్ 8 మార్క్స్ విల్ గెట్ ఫ్రమ్ దిస్. ఒకసారి డీటెయిల్ చూద్దాం. అసలు వాట్ ఈస్ థర్మోడైనమిక్స్ అండ్ వాట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. మీకు తెలుసు ఆల్రెడీ డైనమిక్స్ గురించి, కైనమాటిక్స్ గురించి ఆల్రెడీ చదివారు, స్టాటిక్స్ గురించి. ఇక్కడ థర్మో అంటే హీట్ గురించి మాట్లాడితే దాన్ని ఏమంటాం అంటే హీట్ యొక్క డైనమిక్స్ కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ థర్మోడైనమిక్స్. అయితే 2 లాస్ ఉన్నాయి దీంట్లో. దానికి ముందు 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని. ఇది వచ్చి సెకండ్ లా. సెకండ్ లా స్టేట్మెంట్కి ఇద్దరు సైంటిస్టులు 2 డిఫరెంట్ ఇచ్చారమ్మా. లెట్ us see the first one. Yeah, answer if you see, first one is Kelvin statement. కెల్విన్ అనే సైంటిస్ట్ ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్. ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి ఇద్దరు సైంటిస్టులు వర్క్ చేసి మనకి 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 రాస్తే చాలు, దట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఫస్ట్ బిట్. సో కాబట్టి కెల్విన్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం సింపుల్గా. సో నార్మల్గా కెల్విన్ ఆయన వర్క్ చేసి చెప్పింది ఏంటంటే, సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ to make an ideal heat engine, to produce an ideal heat engine. So I'm writing it. So it is impossible to get an ideal heat engine. థర్మోడైనమిక్స్లో బేసిక్గా మనం నేర్చుకునేది 2 రకాల డివైజెస్ గురించి అమ్మా. ఒకటేమో హీట్ ఇంజను, ఒకటి రిఫ్రిజిరేటరు. రెండింటికి డిఫరెన్స్ మనం చూద్దాం. రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ మధ్య ఆపరేట్ చేసే మా డివైజెస్ అయినా కూడా, ఒకటేమో హీట్ ఇంజన్ వచ్చి హాట్ టెంపరేచర్ అండ్ కోల్డ్ టెంపరేచర్ మధ్య ఆపరేట్ చేయబడుతుంది. ఒకటి హాట్ రిజర్వాయర్ ఏమో టెంపరేచర్ T1 దగ్గర, కోల్డ్ రిజర్వాయర్ టెంపరేచర్ T2 దగ్గర ఉండి సిస్టమ్, దీన్ని ఇంజన్ అంటాం, హీట్ ఇంజన్, లేదా దీన్ని వర్కింగ్ సబ్స్టెన్స్ అని కూడా అంటాం. సిస్టమ్ కనుక సరౌండింగ్స్ మీద వర్క్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ హీట్ ఇంజన్. అలా కాకుండా ఈ సోర్స్ బదులు ఇక్కడ సింక్ ఉండి, ఈ సింక్ రిలేటివ్లీ దట్ ఈస్ కోల్డ్ టెంపరేచర్, రిలేటివ్లీ లోవర్ టెంపరేచర్లో ఉన్నది ఇక్కడ ఉండి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఎ హీట్ అమౌంట్ దట్ ఈస్ హీట్ Q2, and if the work is done not by the system but on the system by the surroundings, then it is going to produce our refrigerator system. కాబట్టి 2 సిస్టమ్సే, రెండింటికి ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉన్నాయి. అయితే మనం వీఆర్ గోయింగ్ టు సీ ద ఫస్ట్ వన్ బికాజ్ వీ హ్యావ్ టు స్టేట్ వాట్ ఏంటమ్మది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అంటే, కెల్విన్ అండ్ క్లాజియస్ అనే ఇద్దరు సైంటిస్టులు, కెల్విన్ అండ్ క్లాజియస్, CLAUSIUS అనుకోండి, క్లాజియస్ స్టేట్మెంట్. సో వీళ్ళిద్దరూ దీని మీద వర్క్ చేసి మనకి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి లెట్ us see both. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? కెల్విన్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? క్లాజియస్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫైన్ లేదా టు ప్రొడ్యూస్ అన్ ఐడియల్ హీట్ ఇంజన్. ఐడియల్ అంటే మీకు తెలుసు ఆదర్శమైన. సో ఆదర్శమైన హీట్ ఇంజన్ని మనం ప్రొడ్యూస్ చేయలేం. ఐడియల్ అంటే ఏముంటుందమ్మా? 100% ఎఫిషియన్సీ కనుక ఉంటే, 100% ఎఫిషియన్సీ ఉంటే దాన్ని ఐడియల్ అంటాం. సార్ ఎఫిషియన్సీ అంటే ఏంటి సార్? ఇదిగో ఇక్కడ రాశాను. ఎఫిషియన్సీ దాన్ని సింబాలిక్గా ఈటా అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తానన్న. ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. మీరు ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, ఈవెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. నేనున్నాను. సో how much inputs I am taking and how much output I am producing, that is what is my efficiency. మీరున్నారు, you are taking my inputs in terms of classes, these video sessions and of course internet, other things. కాబట్టి మీ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు యువర్ అవుట్పుట్, దట్ ఈస్ ద మార్క్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎగ్జామ్ డివైడెడ్ బై ద ఇన్పుట్స్ టేకెన్. సో ఏ సిస్టమ్
ఎక్కడైతే ఇన్పుట్ ఎక్కడైతే అవుట్పుట్ ఉంటాయో దాన్ని సిస్టమ్ అంటాం. కాబట్టి ఏ సిస్టమ్కైనా సరే ఎఫిషియన్సీ అనేది ఎలా డిఫైన్ చేయబడుతుంది? ఎఫిషియన్సీ ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. కాబట్టి హీట్ ఇంజన్ ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ వర్కింగ్ హీట్ ఇంజన్ ఈజ్ ఎ డివైస్. Heat engine is a device that is made to undergo a cyclic process, wherein heat is converted into work done. కాబట్టి హీట్ ఇంజిన్లో జరిగేది ఏంటి? సైక్లిక్ ప్రాసెస్ నడుస్తుంది. అంటే ఇన్పుట్స్, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది వర్క్ ఫ్లో కదా. హీట్ ఎనర్జీ సప్లైడ్ బై ది హాట్ రిజర్వాయర్ అండ్ దిస్ ఈజ్ అవర్ హీట్ ఇంజిన్. దీన్నే వర్కింగ్ సబ్స్టెన్స్ అని కూడా అంటామమ్మా. కాబట్టి చాలా క్లియర్గా రాశాను ఇక్కడ. రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ మధ్య T1 అండ్ T2 అనే రెండు టెంపరేచర్స్ మధ్య ఆపరేట్ చేయబడుతున్న ఇంజన్ కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డివైస్ ఆపరేటింగ్ బిట్వీన్ టూ టెంపరేచర్స్. నార్మల్లీ ఏంటి సార్ ఆ టెంపరేచర్స్ అంటే? ఒకటి హాట్ రిజర్వాయర్, దానికే ఇంకో పేరు సోర్స్ అని, ఇంకోటేమో కోల్డ్ రిజర్వాయర్ అన్న, దానికంటే తక్కువ టెంపరేచర్లో ఉండేది కాబట్టి దాన్ని సింక్ అని అంటుంటాం. మనకి తెలుసు సోర్స్ అంటే ఏంటో, సింక్ అంటే ఏంటో. వీ వాష్ అవర్ హ్యాండ్స్ ఎట్ అవర్ సింక్ కదా. సో కాబట్టి దేని గుండా అయితే హీట్ ఎనర్జీ వెళ్ళిపోతుందో, ఎలా అయితే మనం వాష్ చేసుకుంటే ఆ వాటర్ ఎటు నుంచి వెళ్ళిపోతుందో దాని సింక్ అన్నట్టు, దేని నుంచి అయితే హీట్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందో దట్ ఈస్ కాల్డ్ సింక్. ఎక్కడి నుంచి అయితే హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ సోర్స్. కాబట్టి ఈ రెండింటి మధ్య ఆపరేట్ చేయబడే ఇంజన్ దాన్ని మనం హీట్ ఇంజన్ అంటున్నాం. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అంటే మా రైల్ ఇంజన్, దట్ ఈజ్ అవర్ స్టీమ్ ఇంజన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అక్కడ. కాబట్టి ఇక్కడ జరిగేదంటే ఒక్కసారి మీరు డైరెక్షన్స్ చూస్తే జాగ్రత్తగా అమ్మా, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇక్కడ డైరెక్షన్ ఎటు నుంచి ఎట్టిచ్చానమ్మా నేను? హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ ఇంజన్, దీనికే ఇంకో పేరు వర్కింగ్ సబ్స్టెన్స్. డైరెక్షన్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఫ్రమ్ హాట్ రిజర్వాయర్ టు హీట్ ఇంజన్. ఇక్కడ నుంచి కొంత ఏం జరుగుతోంది? టోటల్ హీట్ ఎనర్జీ ఈజ్ నాట్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు వర్క్ డన్. కాబట్టి టోటల్గా హీట్ ఎనర్జీ సప్లై చేసింది ఏదైతే ఉందో కొంత వర్క్ డన్ కింద, దట్ ఈస్ సిస్టమ్ ఏదైతే ఉందో అవర్ హీట్ ఇంజన్, ఇట్ ఈస్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ ది సరౌండింగ్స్. కాబట్టి దాన్ని W అనుకుంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. Q2 అనేది ఏంటమ్మా? ఇది రిజెక్ట్ చేసే సరౌండింగ్స్ ఏవైతే రిజెక్ట్ చేస్తున్నాయో హీట్ ఎనర్జీ, ఆ రిజెక్ట్ చేసిన హీట్ ఎనర్జీ తప్పకుండా ఏం చేయాల్సి ఉంటుంది? బైపాస్ చేయాల్సి ఉంటుంది. మనం బైపాస్ చేసిన హీట్ ఎనర్జీనే Q2 అందాం. సో కాబట్టి టోటల్ ఎనర్జీ Q1 ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ Q2. సో ఇలాంటి రిలేషనే మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో కూడా వస్తుంది. అక్కడ ఏమంటాం అంటే, లెట్ మీ ఫస్ట్ రైట్ క్లాజియస్ స్టేట్మెంట్ జస్ట్ లైక్ దట్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గెట్ an ideal refrigerator. సింపుల్ టర్మ్స్లో మీరు రాయాలి అంటే దిస్ ఈజ్ ద ఆన్సర్, ఐడియల్ రిఫ్రిజిరేటర్. సో ఐడియల్ అంటే ఇన్పుట్ మొత్తాన్ని అవుట్పుట్ కింద కన్వర్ట్ చేయగలిగితే దట్ ఈస్ సెడ్ టు బి ఐడియల్. సో కాబట్టి ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 100% ఎఫిషియన్సీ ఉంటే దట్ ఈస్ సెడ్ టు బి ఐడియల్. ఎఫిషియన్సీని మళ్ళీ నన్ను ఎలా రూపిస్తాం? ఎన్ని కొంచెం లాగి కిందకి రాసి కొంచెం పక్కకి లాగి వదిలేస్తే దట్ ఈ బికమ్స్ వాట్? ఇట్ బికమ్స్ ఈటా. సో కాబట్టి ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. సరే చూద్దాం. నౌ లెట్ us అండర్స్టాండ్ దీస్ టూ స్టేట్మెంట్స్. It is impossible to get or to make or to produce an ideal heat engine. ఒక ఆదర్శమైన హీట్ ఇంజన్ని తయారు చేయటం అంత ఈజీ కాదు. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అని చెప్పింది ఎవరు? కెల్విన్ అనే స్టేట్. మనకి థర్మోడైనమిక్ టెంపరేచర్ని మనం మెజర్, ఈయన పేరు సో ఇన్ హిస్ నేమ్ వీ మెజర్ ది థర్మోడైనమిక్ టెంపరేచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ కెల్విన్ కదా. కెల్విన్ అనే పేరుతో మెజర్ చేస్తాం కాబట్టి హీ ఈజ్ ద సైంటిస్ట్ హూ వర్క్డ్ ఆన్ దట్. సరే సార్, ఫైన్. కాబట్టి ఐడియల్ హీట్ ఇంజన్ తయారు చేయలేము అంటున్నాడు ఆయన. ఐడియల్ హీట్ ఇంజన్ అంటే ఏంటి? టోటల్ హీట్ ఎనర్జీ ఏదైతే సప్లై చేయబడిందో దాన్ని టోటల్గా వర్క్ కింద కన్వర్ట్ చేయగలిగితే అది ఐడియల్ అవుతుంది. లేదు సార్, ఏమవుతుంది కొన్నిసార్లు ఈ సరౌండింగ్స్ కూడా అన్నిసార్లు యాక్సెప్ట్ చేయవమ్మా. ఎప్పుడైతే ఏ హీట్ ఎనర్జీ అయితే సప్లై చేయబడిందో దిస్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ సబ్స్టెన్స్ లేదా ఇంజన్. సో ఇవేం చేస్తుంది ఇక్కడ? ఇంజన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ ద సరౌండింగ్స్. మీరు డైరెక్షన్ చూసి ఈజీగా అర్థమైపోతుంది. డైరెక్షన్ నేను యారో మార్క్ ఎటు నుంచి ఇటు ఇచ్చాను? ఇంజిన్ నుంచి సరౌండింగ్స్ వైపు ఇచ్చాను. సరౌండింగ్స్ అంటే వాటి పక్కలు ఉన్నవి. సో కాబట్టి ఎప్పుడు దీంట్లో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 అని రాసా, కానీ ఐ నాట్ రిటర్న్ W ఈజ్ ఈక్వల్ టు Q1. అంటే కొంత ఏం చేస్తాయి సరౌండింగ్స్ కూడా అంత హీట్ ఎనర్జీ తీసుకోకుండా కొంత రిజెక్ట్ చేస్తాయి. ఆ రిజెక్ట్ చేసిన హీట్ ఎనర్జీ ఏమవుతుంది? ఇట్ విల్ గో టు సింక్. కాబట్టి ఐడియల్గా హీట్ ఇంజన్ కుదురుతుందా అంటే కుదరదు. అలాగే
సెకండ్ వన్ ఈజ్ Clausius స్టేట్మెంట్. ఇది కూడా అంతే. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గెట్ అన్ ఐడియల్ రిఫ్రిజిరేటర్, టు మేక్ అన్ ఐడియల్ రిఫ్రిజిరేటర్. డిఫరెన్స్ ఏంటో మన నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. వీ కెన్ ఈజీలీ సీ ద సేమ్ కేస్. ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఆల్సో వీ కెన్ గెట్, యాజ్ యూ సీ దేర్, యా, 1 minute. Anyway, I think, yeah. So anyway, separately I'll take one more figure so to explain. This is one, and let me check whether the other one is present. No, it's not present here. No, anyway. Let us go back to the first slide itself. No props. I'll again draw. Fine. So that is the first case. So this is the one, right? Kabatti it is impossible to get an ideal refrigerator. Ideal refrigerator lo changes em undavamma. Ikkada temperature hot reservoir kasta cold reservoir అది ఎంత టెంపరేచర్లో ఉంటుందంటే T2 అనే టెంపరేచర్లో ఉంటుంది. ఇక్కడ నార్మల్గా డిఫరెన్స్ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. యా, నార్మల్గా వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. వన్ ఈజ్ హీట్ ఇంజిన్, అదర్ వన్ ఈజ్ రిఫ్రిజిరేటర్. కాబట్టి హీట్ ఇంజిన్లో జరిగేది ఏంటి, హాట్ రిజర్వాయర్ నుంచి కోల్డ్ రిజర్వాయర్కి టెంపరేచర్ ఫ్లో ఉంటుంది. ఆబ్వియస్లీ ఎక్కడిది ఏదైతే ఎక్కువ, వీ నో దాట్, వీ నో వెరీ వెల్ దట్ వాట్ ఈజ్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ బాడీ ఆఫ్, నార్మల్లీ హీట్ ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఆఫ్ హయ్యర్ టెంపరేచర్ టు ఏ బాడీ ఆఫ్ లో టెంపరేచర్. కాబట్టి Q1 అనేది హీట్కి యొక్క సింబల్ ఏంటంటే Q, కాబట్టి నేను దీన్ని Q1 అన్నాను. ఈ T1 చోట T2 మీరు రాసి ఇక్కడ హాట్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడ కోల్డ్ రిజర్వాయర్ రాద్దాం. సో దాని ఫిగర్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ వన్ మోర్. ఐఎమ్ డూయింగ్ వన్స్ అగైన్. యు సీ నౌ. యా, now you see here same అయితే ఐఎమ్ జస్ట్ రైటింగ్ హియర్ యాజ్ యు సీ ఇది కోల్డ్ రిజర్వాయర్. ఎందుకంటే నాన్న రిఫ్రిజిరేటర్లో జరిగేది ఏంటి, వీ నీడ్ వర్క్ మస్ట్ బి డన్ on the work must be done by the surroundings on the system. So without work there cannot be any refrigerator. కాబట్టి సిస్టమ్ మీద వర్క్ జరగాలి, దేంతో సరౌండింగ్స్ వర్క్ చేయాలి. ఎందుకంటే మనకి లోపల టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ ఓపెనింగ్ ఏ రెఫ్రిజిరేటర్, సో ఇన్సైడ్ టెంపరేచర్ మస్ట్ బి కూల్. సో కాబట్టి ఆబ్వియస్లీ యూ నీడ్ టు టేక్ heat energy will not flow from a body of higher temperature to a body of lower temperature. ఇక్కడ మనం కోల్డ్ రిజర్వాయర్ తీసుకుంటే T2 అనే టెంపరేచర్లో ఉన్న కోల్డ్ రిజర్వాయర్ తీసుకుంటే దాని దగ్గర నుంచి హీట్ ఎనర్జీ సప్లై చేయబడింది అనుకుంటే, యాజ్ యు సీ హియర్ ఇట్ ఈస్ ద ఇంజన్, వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ రిఫ్రిజిరేటర్ హియర్, వర్కింగ్ సబ్స్టెన్స్. సో కాబట్టి ఇట్ ఈస్ Q2 ఈజ్ ఎనర్జీ సప్లైడ్ బై ది కోల్డ్ రిజర్వాయర్. యాజ్ యు సీ హియర్ వర్క్ విల్ నాట్ బీ డన్ బై ద సిస్టమ్. ఒక్కటే ఒక తేడా అమ్మ, అక్కడైతే హీట్ ఇంజన్లో యాజ్ యు సీ హియర్, హీట్ ఇంజన్లో యాజ్ యు సీ, యా, సో వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సరౌండింగ్స్. మరి ఇక్కడ సార్ అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఈ సినారియో డిఫరెంట్. సో ఇక్కడ వర్క్ ఈజ్ డన్ బై ద సరౌండింగ్స్ ఆన్ ద సిస్టమ్. కాబట్టి సో నేను రాసిన చూడండి ఒకసారి, ఇక్కడ Q1 ఈజ్ యాక్చువల్లీ నౌ అవర్, సో హియర్ హాట్ రిజర్వాయర్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ ఎ టెంపరేచర్ ఆఫ్ T1. కాబట్టి ఇది Q2. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, యాజ్ యు సీ హియర్, Q1 మైనస్ Q2. సో ఒక పక్క Q1 మైనస్ Q2, ఒక పక్క Q2, ఈ రెండు యాడ్ అయితే Q1 ఈజ్ గోయింగ్ టు బీ ద హీట్ ఎనర్జీ సప్లైడ్ టు ది హాట్ రిజర్వాయర్. ఫైన్. సో దిస్ ఈజ్ హౌ. సో ఎక్స్టర్నల్గా బికాస్ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ మస్ట్ గో టు ది సరౌండింగ్స్, టు ద సింక్. కాబట్టి ఇక్కడ నో లెట్ us say it is sink and it is our source. Fine. So this is how we represent the block diagram of a refrigerator. So first again let us go back to the question now. State second law of thermodynamics, how heat engine is different from a refrigerator. సో మన డిఫరెన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ చెప్తే సరిపోతుందమ్మా. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఫస్ట్ కేస్ చూద్దాం. కాబట్టి మీరు స్టేట్మెంట్స్ రెండు రాసిన తర్వాత ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గెట్ అన్ ఐడియల్ హీట్ ఇంజన్ విత్ 100% ఎఫిషియన్సీ.
Similarly, it is impossible to get an ideal refrigerator with 100% efficiency. So therefore, you need to write fine. So it is impossible to get with 100% efficiency, even a refrigerator also. అక్కడ ఎఫిషియన్సీ అనో అమ్మా, వీ కాల్ ఇట్ యాస్ విత్ సమ్ అదర్ నేమ్. లెట్ అస్ సీ అక్కడ ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాస్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం. లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఫస్ట్ కేస్ లెట్ అస్ టేక్ వాట్ ఈస్ ఐడియల్ హీట్ ఇంజన్ ఆర్ హీట్ ఇంజన్ సింప్లీ. దీన్నే వర్కింగ్ సబ్స్టెన్స్ అని కూడా అంటూ ఉంటాం. కాబట్టి మీరు రెండు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. టెంపరేచర్ T1. సో ఇట్ ఈస్ ఎ హీట్ ఇంజన్, ఈజ్ ఎ రివర్సిబుల్ ఇంజన్. Okay, because it works on, I told you, so it is made to work on a so-called cyclic process. Kabatti heat engine is a reversible engine that operates between two temperatures. Normally T1 is a hot reservoir which is called source, and heat energy is supplied to the working substance or heat engine, so which normally does work on the surroundings. So therefore ఇక్కడ ఏమవుతుందన్నా, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సరౌండింగ్స్ W ఈజ్ ఈక్వల్ టు Q1 లోంచి Q2 బైపాస్ అయిపోతుంది. మిగిలిన ఏదైతే వర్క్ ఉందో అది దట్ ఈస్ కాల్డ్ వర్క్ డన్. కాబట్టి ఇఫ్ యు సీ ఐఎమ్ టేకింగ్ అనదర్ స్లైడ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సే ఫస్ట్ లా. మీరు ఫస్ట్ లా ఒకసారి చూస్తే డిఫరెన్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే హీట్ ఎనర్జీ సప్లైడ్ is utilized in increasing the internal energy, and the rest of the heat energy will be utilized in doing work. So నార్మల్గా dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw చెప్పేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే హీట్ ఎనర్జీ ఎంతైతే సప్లై చేస్తున్నారు నార్మల్గా అది ఇట్ ఈజ్ యూటిలైజ్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ది హీట్ ఎనర్జీ విల్ బీ యూటిలైజ్ ఇన్ డూయింగ్ వర్క్. సో dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw అని చెప్పేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఒక్కొక్కసారి du ఇంటర్నల్ ఎనర్జీ ఏం లేకపోతే దట్ ఈస్ టోటల్ హీట్ ఎనర్జీ విల్ బీ సప్లైడ్, ద టోటల్ హీట్ ఎనర్జీ సప్లైడ్ విల్ బీ యూటిలైజ్డ్ ఇన్ డూయింగ్ ద వర్క్. సో అది కాకుండా సెకండ్ లాకి వస్తే, సెకండ్ లా టాక్స్ అబౌట్ యు సీ నౌ జస్ట్ నౌ two different scientists have given different meanings. One is ideal heat engine. సో కాబట్టి ఎఫిషియన్సీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఈజ్ దిస్, బికాస్ దిస్ ఈజ్ అ సిస్టమ్ ఈజ్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ దిస్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వర్క్ ఆన్ ద సరౌండింగ్స్. కాబట్టి దీన్ని అవుట్పుట్ కింద తీసుకోవాలి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ వర్క్ డన్ అంటే ఏంటన్నా, ఇక్కడ Q1 లోంచి కొంత ఎనర్జీ బైపాస్ అయిపోతుంది. కాబట్టి రిమైనింగ్ ఏదైతే ఉందో Q1 మైనస్ Q2 దట్ ఈస్ యువర్ వర్క్ డన్. కాబట్టి ఎఫిషియన్సీ ఈటా నార్మల్గా ఎక్స్ప్రెస్డ్ ఇన్ 100%. కాబట్టి అవుట్పుట్ బై ఇన్పుట్ ఇక్కడ రాస్తున్నా మీకు అర్థం కావడం గురించి, అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఇప్పుడు ఏమవుతుందన్నా, అవుట్పుట్ ఏమో వర్క్ డన్ Q1 మైనస్ Q2 బై Q1. ఒకసారి సెపరేట్ చేస్తే 1 మైనస్ Q2 బై Q1. దిస్ ఈజ్ యువర్ టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్. ఈజియెస్ట్ వే. కాబట్టి ఒక 1.5 క్వశ్చన్ అయిపోయింది. ఓన్లీ హాఫ్ క్వశ్చన్. వాట్ ఈస్ దాట్? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రిఫ్రిజిరేటర్ అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు తీసుకోవాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడేమో యు సీ నౌ వన్స్ అగైన్ ఐ విల్ గో బ్యాక్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సోర్స్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ ఎ టెంపరేచర్ ఆఫ్ T1. నౌ దిస్ ఈజ్ సింక్. కాబట్టి వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ద సరౌండింగ్స్. కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ సో నా హీట్ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకోబడుతుంది? సోర్స్ నుంచి తీసుకోబడుతుంది, రైట్? ఇది రిమైనింగ్ ఏదైతే ఉందో అది సింక్ అవుతుంది. మరి అదే ఇక్కడికి వచ్చేప్పటికి యాజ్ యు సీ హియర్ నౌ, బికాస్ this is work is done by the surroundings on the system. So therefore one is your heat energy. Now you see now this is maintained at temperature T2, and this is your hot reservoir is maintained at temperature T1. కాబట్టి Q1 is the heat energy given to the hot reservoir. Fine. సో ఇప్పుడు మీరు ఇలా తీసుకుంటే దీన్ని నా Q1 మైనస్ Q2 ప్లస్ Q2 ఈజ్ నథింగ్ బట్ Q1. సో ఈ రెండింటి నుంచి వచ్చేది దీన్ని యాడ్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇటు పక్క నుంచి Q1 మైనస్ Q2 అనే అమౌంట్, ఇటు పక్క నుంచి Q2 అనే అమౌంట్, రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది Q1. సో దట్ ఈజ్ హౌ యూ కెన్ డిఫైన్. నా ఇక్కడికి వచ్చేప్పటికి నానా వీ సేమ్ దిస్ ఈజ్ ద రిజర్వాయర్ కాన్సెప్ట్, రైట్? సో ఫర్ రిజర్వాయర్, sorry, I am not reservoir, refrigerator. For refrigerator, సేమ్ ఎఫిషియన్సీ అనే పదలు ఏమంటాం అంటే అమ్మా,
For refrigerator, we use the word alpha, which is called coefficient of performance. రెండు పర్ఫార్మెన్స్ సంబంధించినవి అమ్మా, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. రెండు పర్ఫార్మెన్స్ సంబంధించింది, వెదర్ ఇట్ ఈస్ ఈటా ఎఫిషియన్సీ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ సింప్లీ అవుట్పుట్ బై ఇన్పుట్. కాబట్టి ఇక్కడికి వచ్చేప్పటికి ఆల్ఫా, సో బికాస్ దిస్ ఈస్ alpha is equal to simply your work done by Q2, isn't it? Let us see. Now, quotient of performance alpha, you can take it as W by Q2. I mean, I'm just writing it as Q1 minus Q2 by Q2. Output is Q1, so divide by, you see here, these are the inputs and this is the output. So Q1 by Q1 minus Q2. Q1 by Q1 minus Q2 becomes your quotient of performance, right? Kabatti, this is how we can answer this question. And now we can simply answer this question, right? What is work done? Fine, Q1 by Q1 minus Q2. Input is, work is done by the surroundings on the system, and this is Q2. So the quotient of performance and antam, right? You can write it. Yeah, output is your Q1 divided by input is Q1 minus Q2. So that is how you can simply mention it, right? So that is the difference. Next video lo malli inkoka manchi essay తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు రాస్తే సరిపోతుంది. Till then, goodbye.